సుజాత చెప్పండి, మీడియాని బ్లేమ్ చేయడానికి అసలైన కారణం ఏమై ఉంటుంది? సికింద్రాబాద్లో జరిగినటువంటి ఘటనలో మరొక ట్విస్ట్ నెలకొంది. సూసైడ్ చేసుకుంటున్నాము, మా సూసైడ్కి కారణము మా మైనమామతో పాటు పోలీసులు, ఇంటి యాజమాన్యులు మొత్తం కూడా కారణము అని చెప్పేసి సూసైడ్ లేఖని రాశారు. వాళ్ళు ఇప్పటికే డిప్రెషన్లోకి ఉన్నారు. ఒకవైపు తల్లిని కోల్పోయారు, తండ్రిని కూడా మేనమామే దూరం చేశారు, చిన్న మేనమామని కూడా పూజలు చేసి చంపేశారు అని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఇష్యూ జరగడంతో పోలీసులు వాళ్ళని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మీడియాలో రాసుకుంటున్నారు, క్షుద్ర పూజలు లేకపోతే ఈ మరేతర పూజలు చేసి మా తల్లిని మేమే కోల్పోయాము అని చెప్పేసి ఇష్టాను ప్రకారం ఎలా రాసుకుంటారు, మేము కూడా చనిపోతాము, మా చావుకి మీరే బాధ్యత వహించాలి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇంటి యజమాని ఉన్నారు, చెప్పండి అసలుకి వాళ్ళు రాసినటువంటి సూసైడ్ లెటర్లో మీ పేరును కూడా ప్రియాంకతో పాటు ఇంటి యజమాని అని మెన్షన్ చేశారు. ఏమన్నా మీరు వాళ్ళని ప్రెజర్ తీసుకురావడం లేకపోతే రెంట్ కోసం ఇబ్బంది పెట్టడం ఏమన్నా చేశారా? కాదు, ఇప్పుడు ఆ లెటర్లో బిట్టా రమేష్, సిఎల్ రాజు, ప్రకాష్ రెడ్డి ఇంకా వేరే అన్ని పేర్లు రాశారు. సో దే ఆర్ ఆల్రెడీ మెంటలీ డిస్టర్బ్ అయి వాళ్ళే సెల్ఫ్ బ్లేమ్ చేసుకోకుండా అందరిపైన బ్లేమ్ చేసి మా మదర్ చావు వాళ్ళే, వాళ్ళు ఏమన్నా సూసైడ్ చేసుకుంటే వాళ్ళే కారణం అని ఎట్లా రాసుకుంటారు? ఫస్ట్ థింగ్ 18th జనవరి రోజు ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తున్నది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. సో వాళ్ళకి మేబీ బై న్యాచురల్ డెత్ ఆమె చనిపోయింది, బై హార్ట్ అటాక్. నిన్న ఫారెన్సిక్ టీం వాళ్ళు వచ్చి చెప్పారు కదా త్రూ హార్ట్ అటాక్ చనిపోయినారని. ఇంకా షీ సింప్లీ బ్లేమింగ్ ఆన్ అదర్స్, నాట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్ ఆఫ్ రియాలిటీ. షీ సింప్లీ బ్లేమింగ్ అదర్స్. ఈవెన్ ఇన్ ద లెటర్ షీ రోట్ ఇన్ ద పోలీస్, బిట్టా రమేష్, సిఎల్ రాజు, ప్రకాష్ రెడ్డి, ఇంకా వేరే అదర్ నేమ్స్ రాశారు. అంటే వాళ్ళు ఎవరు మీకు పరిచయం ఉన్నారా? ఆల్రెడీ ఎవరు పరిచయం లేరు, వాళ్ళ చుట్టాలు ఉండొచ్చు. ఇంకా ఆమె ఏమి రాసింది, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ తల్లి కారణం చనిపోయినడం వాళ్ళ నాన్న కారణం అని రాసింది. వాళ్ళ నాన్న పిక్చర్లో లేరు, 5 years నుంచి టచే లేరు. సో యూ కెన్ సీ హౌ దే ఆర్ మెంటల్లీ. వీళ్ళంతా నాన్న గురించి ఫిర్యాదు చేసినా లేకపోతే ఏ ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, మరోవైపు ఇంటి యజమానులు కూడా ప్రెజర్ తీసుకురావడం అంటున్నారు. అంటే ఏంటి అసలుకి వాళ్ళ మెంటల్? ఇప్పుడు వాళ్ళ ఫాదరు దొరకలే, 5 years నుంచి దే ఆర్ ఫైండింగ్ దేర్ ఫాదర్ ఎక్కడ ఉన్నారని. ఇప్పుడు పోలీస్ పైన బ్లేమ్ చేస్తే ఎట్లా? మేబీ జస్ట్ బ్లేమింగ్ అని. అప్పుడు డిసెంబర్లో కూడా ఏమైనా పోలీస్ పైన బ్లేమ్ చేస్తున్నా వాళ్ళ ఫాదర్, దే కుడెంట్ ఫైండ్ ద ఫాదర్, దొరకలేదని. సో దే ఆర్ జస్ట్ సింప్లీ మెంటలీ డిస్టర్బ్డ్ అండ్ ఇల్లాజికల్ ఆన్సర్స్. దెర్ ఇస్ నో రియాలిటీ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ వాట్ దే ఆర్ స్పీకింగ్. అంటే మీరు వెంటనే ఖాళీ చేయాలి, ఇక్కడ ఉండొద్దు అని ఏమన్నా ప్రెజర్ తీసుకో? మేమేం చేయలే కదా, మేమేం చేయలేదు. November 20 రోజు డిసెంబర్లో కూడా మేము జనవరి వరకు కూడా టైం ఇచ్చాం, January 26 కూడా టైం ఇచ్చాం. January 27 ఈ 2-3 days, January 27 అంటే యూ కెన్ సే 23rd 24th అట్లా వాసన వస్తుండే పక్క వాళ్ళకి. అప్పుడు కదా నేను వెళ్ళింది. గతంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనిపిస్తుంది? ఐ డిడ్ంట్ టాక్. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఈ డెత్ అయినాకైతే నేనేం మాట్లాడాలి. because I left it to police people, Telangana police. So before they used to normally talk, I have to there's a ఒక లిమిట్ వరకు మాట్లాడవచ్చు కదా మనము పూర్తిగా, ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి కదా. అంటే ఆ పిల్లలు తల్లిని కోల్పోయారు, రీసెంట్గానే వాళ్ళ అమ్మమ్మని కోల్పోయారు, తండ్రి దూరం ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయి ఉన్నారు, అందరిపైన బ్లేమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆమె హార్ట్ అటాక్తోనే చనిపోయిందేమో. సో దే ఆర్ మెంటలీ డిస్టర్బ్ అట్లా. అంటే ఈ లెటర్ మీ వరకు వచ్చిందా, అసలు మీకు తెలిసిందా? జస్ట్ ఐ నో ద ఇన్ఫర్మేషన్, బట్ లెటరు కూడా చూసాను కానీ పోలీస్ వాళ్ళు చెప్పారు. బట్ ఐ నథింగ్ టు డూ విత్ ద లెటర్. పేరు మెన్షన్ చేశారని తెలుసా మీకు? ఆల్రెడీ తెలియలే, ఇప్పుడిప్పుడే తెలిసింది మాకు. అదే చూస్తున్నాం కదా, లలిత పిల్లలు ఇద్దరు కూడా అంటే 27th రోజు వచ్చినా కూడా డోర్ ఓపెన్ చేయలే కదా. వెన్ ఐ కేమ్ టు దే డి నాట్ ఓపెన్ ద డోర్ ఓన్లీ. లలిత చనిపోయినటువంటి రోజు అప్పటికి చనిపోయింది, కానీ ఆ విషయం మాకు తెలియదు. ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ చేయడం లేదు, చాలా స్మెల్ రావడం వల్ల లోపల కుక్కలు ఉంటాయి కాబట్టి ఆ కుక్కలకి సంబంధించి క్లీనింగ్ చేయకపోవడం వల్లే ఇదంతా కూడా జరిగినట్టు.
ఆ లెటర్ గురించి కూడా, అంటే ఆ లెటర్ ప్రస్తుతం తన దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. తను ఎక్కడా కూడా ఆ లెటర్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఈ లెటర్ మీరు చూసారండి, ఆల్రెడీ ఈ లెటర్లో ఏముందో చదువుతారా ఒక్కసారి? అరే ఇప్పుడు ఇవన్నీ లైవ్ ఉంది, ఏముందో ఒక్కసారి లెటర్. అంటే ఇప్పుడు ఇది మొత్తం చదవాలనా ఏంటిది? మీరు ఇంతకు ముందు చదివినటువంటి లెటరు అదే ఇప్పుడు ఇలా రాసినారు కదా, ఇగో ఇట్లా ఈ బిట్టా రమేష్, ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ సిఎల్ రాజు వీళ్ళందరి పేర్లు కారణం ఫర్ దేర్ డెత్ అంటే హౌ కెన్ ఈ అదే వీళ్ళందరి కారణము ఏం రాసింది ఆ అమ్మాయి ఆ లెటర్లో ఏం రాసింది? ఇప్పుడు ఈమె ఏం రాసిందంటే ఇలా మిస్సింగ్ కేసు, వాళ్ళ ఫాదర్ మిస్సింగ్ కేసు అని పట్టించుకోలేదని రాసింది. ఓకే, అండ్ ఆ బాధతోని వాళ్ళ అమ్మ చనిపోయిందని రాసింది. ఇంకా వీళ్ళందరి కారణము ఈ సిఎల్ రాజు, బిట్టా రమేష్, ప్రకాష్ రెడ్డి అని పెట్టారు పేర్లు. బట్ ఇదంతా ఇల్లాజికల్గా రాసినారు కదా, ఏమి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వీళ్ళందరిపైన ఇది వీళ్ళ కారణం, బ్లేమింగ్ అదర్స్ అని రాసినారు. బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. అట్లా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణము మామయ్యతో పాటు పోలీసులు, అదేవిధంగా వీళ్ళ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లని మెన్షన్ చేశారు. సిఎల్ రాజు కావచ్చు, అదేవిధంగా కొన్ని పేర్లు మెన్షన్ చేశారు. వాళ్ళ గురించి ఎలాంటి వివరాలు మాకు తెలియదు, కానీ రెంట్ పే చేయాలని వచ్చినప్పుడే లోపల స్మెల్ వచ్చింది, అప్పుడే జరిగి ఉంటుంది. ఆ తర్వాత బయటికి తెలియలేదు. మాకు ఈ వాళ్ళ సూసైడ్ లెటర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంటి యజమాని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుజాత. ఎస్, అయితే కూతురులు సంచలనమైన రేఖ అయితే విడుదల చేశారు. మరి వారాసగుడి తల్లి అంటే వారాసిగూడ తల్లి మృతి కేసులో సంచలనమైన నిజాలు బయటపడుతున్నాయి. ఇది మూవీ ట్విస్టుల కంటే ఎక్కువ ట్విస్టులతో బయటకు వస్తుంది. అయితే అసలు ఏముంది ఆ లెటర్లో అనేది ఒకసారి చూద్దాం. ఎస్, లెటర్ రాసింది అయితే 23 జనవరి 2025, అంటే చనిపోయిన రోజు పొద్దున రాసినట్టు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు Feb 1 వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మా అమ్మ చనిపోయింది అని చెప్పారు. దాదాపు ఒక 9 to 10 days తర్వాత అయితే వీళ్ళు బయటకు వచ్చారు. అంటే ఒక వీక్కే డెడ్ బాడీ ఎంత వాసన వస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఏమాత్రం వాసన రాకుండా ఎలా కవర్ చేశారు, ఏం చేశారు అన్న విషయం పైన అయితే మనం తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి. అయితే ఇదే నేపథ్యంలో ఒక లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ 23 జనవరి 2025లో రాశారు. అంటే చనిపోయిన ఉదయం రాసిన లేఖ ఇది. నా పేరు సి రవళిక, మా మమ్మీ పేరు సి లలిత, నా ఫాదర్ పేరు సిఎల్ రాజు, నాకు ఒక చెల్లి ఉంది సి యశ్విత. మేము వారాసిగూడలో రెంట్కుంటున్నాము. 3 ఏళ్ల నుంచి మేము మా ఫాదర్ కోసం గొడవ పడుతూనే ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రెంట్ గొడవలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇంట్లో ఉండనివ్వట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళ అన్నయ్య ఎవరైతే బిట్ల రమేష్ అని ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, గత 5 yearsగా 2021లో మా మామయ్యకి మరి మాకు కూడా చిన్న గొడవైంది అని చెప్పారు. అయితే నా ఫాదర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు కారణం కూడా మా మామయ్య అని తెలిపింది. అయితే నేను నా తల్లి ఇంటికి వెళ్ళి అడిగినందుకు చెల్లి అని కూడా ఏమాత్రం కనికరం లేకుండా చూడకుండా కాళ్ళతో తన్ని మరీ కొట్టి వేశాడు. తన భార్య అంటే మామయ్య వాళ్ళ భార్య వరలక్ష్మి కూడా కొట్టారు. మాకు వాడికి ఏ రిలేషన్ కూడా లేదు అని లెటర్లో రాశాడు. అంబర్పేట్ పిఎస్లో పెళ్లి చేసింది నువ్వే కదా అని మా మమ్మీ అడిగినందుకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నా తల్లిని, నన్ను, నా చెల్లిని కూడా చంపేస్తారు అని కూడా చెప్పారు. అయితే ఇదే విధంగా బ్లాక్ మ్యాజిక్ మరియు చేతబడి ఇంకా శుద్ర